నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. నా సంస్థ పేరు S9 కన్సల్టింగ్. ఈరోజు మనము డిస్కస్ చేసుకునేది ఒక చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అగెయిన్స్ట్ ఉమెన్, POSH పాష్ యాక్ట్ అంటారు. ఇది ఒక అవగాహన వీడియోనే అండి. మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. దీంట్లో ఈ వీడియో మీకు నచ్చితే మిగతా వాళ్ళతో షేర్ చేయండి. ఈ వీడియోని చాలా ముఖ్యంగా చూడాల్సినది ఎవరంటే ఆడవాళ్ళండి. ద లేడీ వర్కర్స్. వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారో, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి నా విన్నపం ఏంటంటే, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు నాకు సబ్స్క్రైబ్ చేయని అవసరం లేదు. కాకపోతే మీకు తెలిసిన ఆడవాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఒక చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సరేనండి. సో మనం తెలుసుకుందాం ఇది ఏంటో, దీని వివరాలు ఏంటో క్లుప్తంగా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీతోటి షేర్ చేస్తాను. ఈ యాక్ట్ ఏంటంటే పాష్ యాక్ట్ అనేది సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్. ఇది 2013లో వచ్చిందండి. దాని డీటెయిల్స్ ఏంటి, వివరాలు ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం వచ్చే స్లైడ్స్లో. ఇది మొత్తం కూడా నేను ఈ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఇక్కడ ఉంది కదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, ఆ వెబ్సైట్ పాష్ యాక్ట్ HTML అని ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ నుంచి మీరు తీసుకొని క్లిక్ కూడా చేసి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013, యాక్ట్ నంబర్ 14 ఆఫ్ 2013. ఇది ఎప్పుడు ఇచ్చారండి? 22nd April 2013. ఆల్మోస్ట్ 12 years అయింది. An act to provide protection against sexual harassment of women at workplace and for the prevention and redressal of complaints of sexual harassment and for matters connected to and incidental thereto. అంటే ఎక్కడైతే లైంగిక బాధలు పడుతున్నారో ఆడవాళ్ళందరికీ, వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ముందు స్లైడ్స్లో మీకు టోల్ ఫ్రీ నంబర్స్ కూడా చెప్తానండి. ఎక్కడైతే ఆడవాళ్ళందరూ కూడా లీగల్ హెల్ప్ కూడా దొరుకుతుంది. ఇదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇస్తుంది. కాబట్టి దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ అవైటెడ్ అండి. మీరు ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు, ఏమైనా మార్పులు చేయాలంటే కూడా చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే whereas sexual harassment results in violation of the fundamental rights of a woman to equality under articles 14 and 15 of the Constitution of India. మన భారత చట్టం ఏదైతే రాజ్యాంగం ఉందో దాని ప్రకారం ఆర్టికల్ 14 అండ్ 15 ప్రకారం ఆడవాళ్ళు స్వేచ్ఛగా పనిచేయాలి, సేఫ్గా పనిచేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే వాళ్ళకి భయ ఆందోళన ఉండకూడదు, లైంగిక బాధలు పెట్టకూడదు ఎవరు కూడా. దాని గురించే ఈ యాక్ట్ చేయబడింది. అది చెప్తుంది ఈ పర్టికులర్ స్లైడ్లో. ఇవన్నీ కూడా ఎప్పుడైందంటే 25th of June 1993కి వచ్చినా అంతగాని ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్ అనే ఇది వచ్చినా కానీ బట్ 2013లో ఇది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దీని లక్ష్యం ఏంటి అంటే ద యాక్ట్ ఎయిమ్స్ టు ప్రివెంట్ అండ్ అడ్రస్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ దర్ ప్లేస్ ఆఫ్ వర్క్, ప్రొవైడ్ అ మెకానిజం ఫర్ రిడ్రెసల్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు సచ్ హరాస్మెంట్. ఎక్కడైతే లైంగిక బాధలు ఈ సెక్షువల్ హరాస్మెంట్ అవుతుందో ఆడవాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ చిన్న సంస్థల్లో పెద్ద సంస్థల్లో అక్కడ వాళ్ళకి ఇది ఈ యాక్ట్ని అక్కడ పనిచేసే ఆడవాళ్ళకి ఇది ఒక ప్రొటెక్షన్ లాంటిది. అందుకే దీనికి ఏంటి అంటే కీ ప్రొవిజన్ ఏంటి, ఫస్ట్ సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి అది చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. కాకపోతే మన ఈ చట్టంలో ఏముందో అది చెప్పడం నేను వివరిస్తున్నాను. The Act provides a clear definition of sexual harassment encompassing unwelcome acts of behavior that are sexually colored, creating a hostile or intimidating work environment. అంటే ఎక్కడైతే ఒక ఆడవాళ్ళు పనిచేస్తున్నారో ఆ ఎన్విరాన్మెంట్ని మగవాళ్ళు ఎవరైతే ఇది చేస్తారో, అరాచకానికి గురి చేస్తారో ఆడవాళ్ళని, దానికి లైంగిక బాధలు పెడతారో ఇవన్నిటిని సెక్షువల్ హరాస్మెంట్ కింద కవర్ అవుతుంది యాక్ట్ కింద. Applicability of the act applies to all workplaces including government, private and non-government sector. అంటే ఇది ఏదో గవర్నమెంట్ చేసిన చట్టం కాబట్టి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే ఆడవాళ్ళకి ఏది వర్తిస్తున్నారు కాదండి. ఇది ప్రైవేట్లో కూడా పనిచేస్తే ఎన్జిఓలు ఎక్కడైతే ఆడవాళ్ళు పనిచేస్తున్నారో కంపల్సరీ అక్కడ కూడా వర్తిస్తుంది. ఇది అక్కడ ఎవరైనా ఫైల్ చేయాలా, కంప్లైంట్ ఏంటో నేను చెప్తాను మీకు, మీ దీంట్లో ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ యాక్ట్ ఏమంటుందంటే మ్యాండేటరీ అండి. ఇది ఏంటంటే ఎక్కడైనా కానీ ఆడవాళ్ళు 10% కంటే 10 మంది కంటే ఎక్కువ పనిచేస్తుంటే కంపల్సరీ ఈ పర్టికులర్ పాష్ యాక్ట్ అనే దాన్ని అవేర్నెస్ సెషన్, అవగాహన సదస్సు పెట్టాల్సిందే.
ఆ ఆహా! కంపెనీ గవర్నమెంట్ సెక్టారో, ప్రైవేట్ సెక్టారో, ఐటీయో, సినిమా ఇండస్ట్రీయో, కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీయో, రియల్ ఎస్టేటో కంపల్సరీ ఇది పెట్టాల్సిందే. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది మీ హక్కు. ఆడవాళ్ళ హక్కు ఇది. వ మీరనొచ్చు 10 మంది కంటే తక్కువ మంది ఉన్నారనుకోండి. అక్కడ ఆ జిల్లా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు. అందుకే మీరు జిల్లా ఎవరైతే అధికారి ఉంటారో, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారో కలిసి సార్ ఇక్కడ 10 మంది లేము, 9 మంది ఆడవాళ్ళే ఉన్నాం. మాకొక అవగాహన సదస్సు కావాలి అంటే ఆయన చేస్తారు. ఆయన చేయకపోయినా మీరు వీలైతే నాకు చెప్పండి. మనం రిక్వెస్ట్ చేస్తే నేనొచ్చి ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తాను. మీకు మనం ఆన్‌లైన్ గూడా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ గూడా చేసుకోవచ్చు. ఇది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్ట్. ఇంటర్నల్ కమిటీ అంటే ఎప్పుడు గాని ఒక సంస్థలో పనిచేసేటప్పుడు ఎక్కడ 10 ఆడవాళ్ళ కంటే ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఇంటర్నల్ కమిటీ అనేది ఒకటుంటుంది. కంప్లెయింట్స్ కమిటీ. అక్కడ ఆడవాళ్ళెళ్లి కంప్లెయింట్ చేయొచ్చు. కంపల్సరీ ఆ కమిటీలో మాక్సిమం ఉండే మెంబర్స్ ఆడవాళ్ళే ఉండాలి. ఇంకొక ఆడామెని ఒక ఎన్‌జీఓ సంస్థ నుంచి తెచ్చుకోవాలి. బయట నుంచి ఒకళ్ళుండాలి. ఉంటే ఆ కమిటీలే మన కంప్లెయింట్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా వాళ్ళు నోట్ చేస్తారు. మీటింగ్ పెడతారు. ఫోటోలు, వీడియోలు తీస్తారు. అని కాన్ఫిడెన్షియల్‌గా పెడతారు. పెట్టిన తర్వాత కంప్లెయింట్స్ అన్ని తీసుకున్న తర్వాత మేనేజ్మెంట్‌కి చెప్తారు. అదేంటో నేను వివరిస్తాను మీకు. లోకల్ లోకల్ కమిటీ. కమిటీ ఇందాకే చెప్పాను గదండీ! డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు చాలా ఇంపార్టెంట్ అంటే మన కలెక్టర్ గారు. దాని తర్వాత కంప్లెయింట్ ప్రొసీజర్ ఏంటి? కంప్లెయింట్ ఏంటి అంటే కరెక్ట్‌గా మీకు ఏంటి? ఏ విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నారు? మీ సూపర్వైజరో, బాసో, మేనేజరో ఎవరైతే లైంగిక బాధలు పెడుతున్నారో ఆయన మీద కరెక్ట్ కంప్లెయింట్స్ తీసుకోండి. వీలైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే ఇంకా బావుంటుంది. కాకపోతే ఇక్కడ ఎవిడెన్స్‌లో మనం తెలుసుకోవాల్సిందేంటే వేరే మీతో పనిచేసే ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్. కాకపోతే ఇవాళ రేపు అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మొబైల్ ఫోన్స్‌లో రికార్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కెమెరా రికార్డింగ్ గాని, మీకు ఆడియో రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. ఎవిడెన్స్ ఎంత క్రియేట్ చేస్తే అంత బెటర్ అండి. అప్పుడు మీ కేస్ ఇంకా సులభం అవుతుంది. ఇంకా జడ్జ్‌మెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఇంకా ఫాస్ట్‌గా చేయొచ్చు. అందుకే ఈ క్లియర్‌గా చెప్పేదేంటంటే ఒక కంప్లెయింట్ ఇచ్చేటప్పుడు ఎంక్వైరీ అంటాము. దానికి కేసెస్ ఏంటి 2 సైడ్స్ వింటారు. ఒక ఆడమ ఏం జరిగి ఆమె ప్రాబ్లమ్స్ ఏంటో వింటారు. మగాయన ఎవరి మీదైతే ఆమె అభాండం వేస్తుందో ఆయన మాటలు కూడా వింటారనమాట. అందుకే ఈ 2 ఇద్దరి మాటలు విన్నాక ఆ కమిటీ అనేవాళ్ళు చూసి డెసిషన్ తీసుకుంటారు. ఇన్ ఇన్ కేస్ అక్కడ మగవాడు చేసింది తప్పు అని ప్రూవ్ అయితే అక్కడ గిల్టీ. ఇక్కడ పెనాల్టీస్ కూడా ఉందండి. విచ్ మే ఇంక్లూడ్ మానిటరీ ఫైన్ డబ్బులతో సహా. దాని తర్వాత ఒక్కొక్కసారి కొంతమంది ఆ మగవాళ్ళని కంపెనీ నుంచి తీసే కేసులు కూడా అయినాయి. ఆ కేస్ స్టడీ అంటూ మీకు చెప్తాను. కంప్లెయింట్ ఎలా ఫైల్ చేయాలి? ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉందో ఆ గ్రీవ్డ్ వుమెన్ ఆర్ ఎనీ పర్సన్ ఆథరైజ్ ఆన్ హర్ బిహాఫ్ ఆమె కాకపోయినా ఆమె పేరు మీద వేరే వాళ్ళు ఎవరన్నా చేయొచ్చు. ఇదైతే ఆడవాళ్ళు చేస్తేనే బెటర్. కెన్ ఫైల్ ఎ రిటర్న్ కంప్లైంట్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. ద కంప్లైంట్ షుడ్ బి ఫైల్డ్ విత్ ద ఇంటర్నల్ కమిటీ. ఫస్ట్ మీ కంపెనీలో ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నారో ఆ సంస్థలో ఉన్న ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫస్ట్ ఫైల్ చేయాలి. ఒక కాపీ పెట్టుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. రిటర్న్ కాపీ ఇవ్వాలి. సో అండ్ సో పర్సన్ నన్ను ఇలా హరాస్ చేస్తున్నారు. నేను ఈ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నాను ఇన్నేళ్లుగా. నాకు ఆయన వచ్చినప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని మీరు రాసి క్లియర్‌గా ఇచ్చి దాంతో పాటు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అది పెట్టి అది మీ ఇంటర్నల్ కమిటీకి ఇవ్వాలి. ఇంటర్నల్ కమిటీ తీసుకునేటప్పుడు వాళ్ళు మీరు ఒరిజినల్ పేపర్ ఇస్తారు కాబట్టి ఒక ఫోటో కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి. జిరాక్స్ కాపీ అంటాం. అది మీరు ఒరిజినల్ ఇచ్చేటప్పుడు ఒరిజినల్ కంప్లెయింట్ ఇస్తూ ఒక కాపీతో వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. రిసీవ్డ్ అనేసి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైలింగ్‌లో అప్పుడు చాలా మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. అర్థమైంది కదండీ! ఇక్కడ వరకు. ద కంప్లెయింట్ షుడ్ బి ఫైల్డ్ విత్ ఇంటర్నల్ కమిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ హాస్ మోర్ థాన్ 10 ఎంప్లాయీస్. If the organization has less than 10 employees or any other valid reason, the complaint can be filed with the local committee constituted with the district officer. టైమ్ టైమ్ ఫ్రేమ్. ఫ్రేమ్ ఇక్కడ ఏంటి? ఎప్పుడు కలా చేయాలి? సపోజ్ చాలా ఒక పర్సన్ మిమ్మల్ని హరాస్ చేస్తున్నారనుకోండి. ఇదేంటంటే 3 నెలల లోపల ఆ ఇన్సిడెంట్ అయిన 3 నెలల లోపల చేయాలి. 90 రోజుల లోపలనే చేయాలి కంప్లెయింట్. దానికంటే ఎక్కువ డిలే చేయడానికి ఉండదు. సెక్షువల్ హరాస్మెంట్ కేసు. లేకపోతే వితిన్ 3 మంత్స్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్ వరుసగా చేస్తున్నారు. రోజు హరాస్ చేస్తున్నారంటే ఏదో ఒక రోజైతే ప్రూఫ్ మీకు దొరుకుతుంది. వీడియో తీసుకోండి. లేకపోతే ఒకరోజు సడెన్‌గా చేసాడు అనుకుంటే కూడా దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. మీరు వీడియో గాని, ప్రూఫ్ గాని పెట్టొచ్చు. ఇక్కడ కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ. ఇక్కడ చెప్పాను కదండీ! ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ ఏంటంటే వాళ్ళు మెజారిటీ వుమెన్ వర్కర్సే ఉండాలండి. దాంట్లో ఒక ఎన్‌జీఓ నుంచి బయట నుంచి ఒక లేడీ సంస్థని మీరు తీసుకొని రావచ్చు. మీకు ఎవరైనా లేడీ ఎన్‌జీఓస్ కావాలంటే కూడా మీరు నన్ను సంప్రదిస్తే నేను పంపిస్తాను. వాళ్ళొచ్చి మీ కమిటీలో ఉంటారు. దాంతో ఎంక్వైరీ ప్రాసెస్. ఎంక్వైరీ ప్రాసెస్ అనేది ఎలాగంటే ఆహ్, కమిటీ షల్ కండక్ట్ ఎన్ ఎంక్వైరీ ఇంటూ కంప్లీట్ ఇన్ ఎ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ మేనర్. అంటే ఎవ్వరికీ ఒక బంధుప్రీతితో కానీ అట్లా
చేయకుండా పర్ఫెక్ట్. నిస్వార్థంగా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాని తర్వాత కంప్లెయింట్ యాజ్ వెల్ యాజ్ ద అక్యూజ్డ్ షల్ హావ్ ద రైట్ టు ప్రెజెంట్. ఇది 2 ఇద్దరు సైడ్స్ వింటారు. నువ్వేమైంది? ఎందుకు నువ్వు లైంగిక బాధలు పెడుతున్నావు అంటే ఆయన అనొచ్చు నేను పెట్టటం లేదు అనేసి కూడా అనొచ్చు. అది ఏంటో ఆ కమిటీకి తెలుసు. ఇద్దరు వర్షన్ వింటారనమాట. ఇక్కడ టైమ్ ఫ్రేమ్ ఫర్ కంప్లీషన్. ద కమిటీ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్. ఈ కమిటీ ఏదైతే ఉందో అది 90 రోజుల లోపల ఫినిష్ చేసేయాలి ఎంక్వైరీ అంతా. అది దాన్ని తేల్చడానికి లేదు. మెల్లగా నాన్స్తాం అంటారు కానీ నాన్చడానికి లేదు. 90 రోజుల్లో అయిపోవాలి కమిటీ. ఎప్పుడైతే ఫస్ట్ కంప్లెయింట్ తీసుకుంటారో డేట్ ఉంటుంది, అన్ని ఉంటుంది. 90 రోజుల లోపల చేయాల్సిందే వాళ్ళు. 3 నెలలు అనుకోండి. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ విత్ ద కంప్లైంట్. హవర్ ఇన్ కేస్ ఏమైనా డీల్ అయితే ఇంకొక 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తారు కానీ బిలో దట్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఆ కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఫైల్ చేస్తారో, ఎవరైతే ఒక ఆడమే ఫైల్ చేస్తుందో అగేన్స్ట్ ఒక మగవాడు, ఇద్దరు పేర్లు కూడా గోప్యంగా పెడతారు. దాన్ని ఎవరిని బయటకు రివీల్ చేయరు. కాన్ఫిడెన్షియాలిటీ అంటే అది. రిపోర్ట్ అండ్ యాక్షన్. ఇవన్నీ అయిన తర్వాత ఒక కమిటీ ఒక మొత్తం రిపోర్ట్ తయారు చేస్తుంది. దాంతో ఫైండింగ్స్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి, ఇవన్నీ ఏం చేస్తుందంటే మీ సంస్థ ఏదైతే పనిచేస్తున్నారో XYZ కంపెనీ అనుకుందాం. XYZ కంపెనీ సంస్థ ఎండీకో వాళ్ళకే ఇస్తుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఆ ఎండీ గారు యాక్షన్ తీసుకుంటారా లేదా తర్వాత మాట. బట్ రిపోర్ట్ అయితే ఓకే. టాప్ పర్సన్ ఆఫ్ మేనేజ్మెంట్‌కి వెళ్తుంది. వెళ్తే మీరు అనొచ్చు అప్పుడు టాప్ పర్సనే చేస్తున్నాడు అనేసి అనొచ్చు. మీరు కూడా అనొచ్చు. దానికి కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు ఆన్‌లైన్ కంప్లెయింట్స్ కూడా చేయొచ్చు. అట్ ద లీగల్ ఫోరమ్స్ ఆల్సో. ఇక్కడ ఎంప్లాయర్స్ యాక్షన్. ఎంప్లాయర్‌కి ఒక్కసారి రిపోర్ట్ ఇవ్వడం అది పద్ధతి. అది ప్రాసెస్ ప్రకారం. ఆయననే చేస్తున్నాడో, వేరోళ్ళు చేస్తున్నారో తెలీదు. ఆయన బంధువులు చేస్తున్నారో తెలీదు కాబట్టి అది ఇవ్వడం ఏంటంటే చెప్పాను కదండీ! ప్రతీదీ ఇక్కడ ఏంటంటే నువ్వు చట్టబద్ధంగా ఎళ్ళాలి. చట్టబద్ధంగా అంటే ఏంటి? రిపోర్ట్ ఇవ్వడం. సో అండ్ సో పర్సన్ ఇలా చేస్తున్నాడని చెప్పడం. ఆయనకిచ్చిన తర్వాత ఆయన అక్నాలెడ్జ్‌మెంట్ చేయడం. అది రిపోర్ట్స్ ఫైండింగ్ నుంచి ఒక కాపీ ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకు కూడా ఎళ్తుంది. ఇంటర్నల్ కమిటీ దగ్గర కాపీ ఉంటుంది. ఆ సంస్థ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర కూడా ఇది ఉంటుందన్నమాట కాపీ. ఆయన దగ్గరికెళ్ళిన తర్వాత ఆయననో, ఆమెనో ఎండీ అదే. ఆడమే కూడా ఉండొచ్చు కదా! కాబట్టి వాళ్ళు 60 రోజుల లోపల ఈ మొత్తం ప్రాసెస్‌ని ఫినిష్ చేయాలి. ఏం చేస్తారు వాళ్ళు? ఒక ఆమెతో మాట్లాడించడము, ఆమెకు డబ్బులివ్వడము, ఏదో కౌన్సెలింగ్ చేయడము, చేసి ఏమైంది? ఎందుకయింది? ఫస్ట్ వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం ఏంటి కమిటీది? ఒక ఆడవాళ్ళు ఒక సంస్థలో పనిచేసేటప్పుడు వాళ్ళకొక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. సేఫ్ వాతావరణం ఉండాలి. అది క్రియేట్ చేయడమే ఈ మెయిన్ ఈ ఎంక్వైరీ కమిటీ ఉద్దేశ్యం. దాంతో అప్పీల్. ఇప్పుడు ఎవరికైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకి సరిపోలేదేమో జడ్జ్‌మెంట్. ఇంకొక మగవాడు ఉన్నాడు. ఇదంతా అబద్ధాలు మాట్లాడుతుంది. మేమన్నీ చేయొచ్చు అంటే వాళ్ళిద్దరు కూడా ఇంకో వేరే హైయర్ అథారిటీస్‌కి వాళ్ళు అప్పీల్ చేయొచ్చు. అందుకే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ మీరెళ్లారనుకోండి కింద రెడ్‌లో ఉంది కదండీ! దీంట్లో మొత్తం కమిటీ హెడ్ క్వార్టర్స్ లెవెల్ మొత్తం ఏమేమి ఉన్నాయో ఢిల్లీలో ఉంది మనకి. ఇది కాకుండా మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అనుకుంటే మీరు హైయర్ అప్పీల్ చేసుకోవాలి. మీకు సాటిస్ఫాక్షన్ లేదంటే ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వెబ్‌సైట్ ఉందండి. మన హైదరాబాద్, నేను తెలంగాణ వాడిని కాబట్టి తెలంగాణలో ఎక్కడ అంటే కమిషనరేట్ ఆఫ్ వుమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్ అని ఉందండి. ఇది ఎక్కడుందంటే వెంగళరావు నగర్, అమీర్‌పేట్‌లో ఉందండి. మీరు గూగుల్ చేస్తే కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ పర్టిక్యులర్ లొకేషన్ ఎక్కడుందో తెలుస్తుంది. టెలిఫోన్ నంబర్ ఏంటంటే 23733665. ఇంకా ఈమెయిల్, వెబ్‌సైట్ అంతా ఉందండి. ఇక్కడంతా ఇన్ఫర్మేషన్ ఉంది. గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమున్నాయి అది కూడా మీకు ప్రెజెంట్ చేసి చూపెట్టాను ఇది. ఎప్పుడో వచ్చింది లాబులోకి. కానీ చాలా మంది ఎవరు దీని గురించి అవగాహన సదస్సు చేయటం లేదు. నేను చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. ఇంకొకటేంటంటే దీని గురించి మనం తెలుసుకుందాం వివరంగా. ఇక్కడ అదే. సెక్షువల్ హెరాస్మెంట్ అండర్ పాష్ యాక్ట్ అంటే ఏంటి? ఎవరైనా ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్సెస్ అంటున్నారు. అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఆహా! తాకడం గాని, టచ్ చేయడం గాని, ఇక్కడ అక్కడ టచ్ చేస్తుంటే అది ఫస్ట్ హెరాస్మెంట్. సెకండ్ ఏంటి? నువ్వు వస్తావా నాతోటి గెస్ట్ హౌస్‌కి రా, నీకు ప్రమోషన్ ఇస్తా. నువ్వు నాతోటి రాకపోతే నేను ఉద్యోగం నుంచి పీకేస్తా. ఇవి కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఎవరి గురించి అయినా గాని, ఎవరైనా మగవాళ్ళే గాని, ఆడవాళ్ళే గాని ఒక సెక్షువల్ కమెంట్ కలర్‌ని వాడి, కులంని, మతంని, ప్రాంతంని వాళ్ళకొక ఏమైనా ఏదన్నా కుంటి వాళ్ళే ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళ దాన్ని జూసి వాళ్ళు కమెంట్ కొట్టడము, వాళ్ళ కులంని జూసి కమెంట్ కొట్టడం, వాళ్ళ మతంని జూసి కమెంట్ కొడితే కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కింద వస్తుందండి. ఇది జాగ్రత్తగా తెలుసుకోండి ఇది. ఇక్కడ క్లియర్‌గా ఏముందండి, ఒక ఆడమని కంటిన్యూయస్‌గా చూడడము, రిపీటెడ్‌గా చూడడం అనేది కూడా ఇట్స్ ఎ విజువల్ ఇది హెరాస్మెంట్ కింద వస్తుంది. వెర్బల్ ఏంటి మీకు వాట్సాప్‌లో ఫోటోలు పంపియడం గానీ, పోర్నోగ్రాఫిక్ వీడియోస్ పంపియడం గానీ, నీలి చిత్రాలు అంటారు కదా! అవన్నీ పంపియడం. అవన్నీ కూడా మీరు హెరాస్మెంట్ కింద ఫైల్ చేయాలి. ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా. ఎందుకంటే మీ వాట్సాప్‌లో ఉంటుంది. మీ సోషల్ మీడియా హ్యాండిల్‌లో కూడా ఉంటుంది. దాని తర్వాత సెక్షువల్ గెస్చర్స్ అనడము, చేయడము అవన్నీ కూడా కొంచెం
ఇవన్నీ కూడా డస్ నాట్ అపీల్. కాబట్టి పాష్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. దాని తర్వాత వల్గర్ మెసేజెస్ పెట్టడం, పోయమ్స్, టెక్స్ట్ పెట్టడం, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ పాష్ యాక్ట్ అండి. అది దొరికింది ప్రూఫ్‌తో సహా ఉందంటే అతను ఇరుక్కున్నట్టే లెక్క. సో, అది మీరు జాగ్రత్త పడాలి. ఎవరైతే మగవాళ్ళు కూడా చూస్తున్నారో ఇది జాగ్రత్త. మీరు ఏదైతే షేర్ చేస్తున్నారో, నా ఫ్రెండే కదా, నా కొలీగే కదా అని షేర్ చేయకండి. ఆఫీస్‌లో ఎవడు ఫ్రెండ్ కాదు. అక్కడ అందరూ కలీగ్సే. పని చేసేటప్పుడు ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్‌లో పని చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఒక సింపుల్ కేస్ స్టడీ అండి. రవి అండ్ సునీత అనేసి ఉన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. 10థ్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ చదివారు, డిగ్రీ చేసుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి ఒకటే కంపెనీలో జాయిన్ అయ్యారు. బట్ డిగ్రీ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మళ్ళీ మంచి పరిచయాలు ఉన్నాయి. లవ్వులు గివ్వులు ఏం లేవు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ముట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఫ్రెండ్స్‌తో వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. బట్ ఇక్కడ ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు రవి, సునీత జాయిన్ అయ్యారు. బట్ ఇద్దరు ఒకటే డిపార్ట్మెంట్‌లో పని చేసినా గానీ రవి, సునీత నుంచి 1 ఆర్మ్ డిస్టెన్స్ దూరంలో ఉండాలి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద వర్క్ అవర్స్. మీరు బండి మీద ఇద్దరు ఒకటే ఇంటి నుంచి ఒకటే కాలనీ నుంచి వస్తుంటారు. బండి మీద కూడా ఇద్దరు కలిసి రాకూడదు. అది నేను అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చినా గానీ అర్థమైంది. పార్కింగ్ లాట్‌లో సీసీటీవీలు ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి. అది ఇంపార్టెంట్. మీ ప్రైవసీ మీది. వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత మీ లైఫ్ మీది. కంపెనీతో సంబంధం లేదు. ఎప్పుడైతే కంపెనీలో వస్తున్నారో ప్రొఫెషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది మీరు ఆలోచించుకోండి. మీరనొచ్చు, నేను రీసెంట్‌గా ఒక సెషన్ కండక్ట్ చేసాం వల్ల మగ ఆడవాళ్ళు వచ్చి మా మీద పడితే మీ జాగ్రత్తలు మీరుండాలి. అది దిస్ ఈస్ బేసికల్లీ ఏంటి, సెక్షువల్ హరాస్మెంట్ అగైన్స్ట్ వుమెన్. మెన్ అగైన్స్ట్ లేదా? ఉంది. దానికి యాక్ట్ వచ్చిందా? లేదు. అన్నటప్పుడు మగవాళ్ళు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. సో, మీరు ఆలోచించుకొని మీ జాగ్రత్తలో మీరు ఉండడం అది బెటర్. అంతనే. కాకపోతే లెట్ అస్ కమ్ టు ద టాపిక్ హియర్. ఓకే. ఇంకొకటి ఏంటి, కేస్ స్టడీ గురించి మీకు చెప్పాను. ఇక్కడ ఓకే. ఒక ఇన్ఫోసిస్ అనే పెద్ద సంస్థ ఉంది. మీకు తెలిసింది కదా! నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు రన్ చేస్తారు వాళ్ళ కంపెనీ. వాళ్ళ కంపెనీలో కొన్ని ఏళ్ల కింద ఒక ఫనీష్ మూర్తి అని ఒక ఆయన ఉండేనండి. ఇట్లనే సెక్షువల్ హరాస్మెంట్ కేసు వచ్చింది. అమెరికన్ లేడీ అన్నమాట. ఆయన బాగా మమ్మల్ని హరాస్ చేస్తున్నాడు అమెరికాలో చెప్తే ఆమె ఆల్ ద వే టు బెంగుళూరు వచ్చింది. దాంతో వాళ్ళ ఇట్లనే ఇంటర్నల్ కమిటీ పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు. దాని తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమెకి జస్టిస్ జరిగిందనేసి అప్పుడు పేపర్‌లో చదివినట్టు నాకు గుర్తు. అట్లా ఆయన ఫనీష్ మూర్తి ఆయన కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు రిజైన్ చేసేసి. అది డెసిషన్ ఇన్ఫోసిస్ తీసుకుంది. చాలా పెద్ద ఏంటంటే లాస్ అయింది అప్పుడు ఇన్ఫోసిస్‌కి. ఎందుకంటే హి వాస్ ఎ వెరీ క్రూషియల్ మేనేజర్ ఇన్ అమెరికా. అది నేను ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం చదివింది. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది కాబట్టి మన టాపిక్ ఉంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇదేనండి. కాకపోతే ఇక్కడ మేము ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తాను నేను, అశ్విన్ కుమార్. మా స్వచ్ఛంద సంస్థ కూడా ఒకటుంది స్పాన్ అనేది. దాంట్లో మేము ఈ ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా చేస్తాం మేము. కంపెనీ తరఫు నుంచి కూడా చేస్తాము. ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేసేది లేడీస్ అందరే కాబట్టి మీరు ఎట్లా హ్యాండిల్ చేయాలా, మీ వర్క్ ప్లేస్‌లో ఏమైనా అయితున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనేసి నేను ఆశిస్తున్నాను. అది చెప్తున్నాను. మీకు రోల్ ప్లేస్ ఉంటే ఇంకా లైవ్ సెషన్స్ మనం బాగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇప్పుడు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్ ఏంటి కాదు. ఈ యాక్ట్ కింద వాట్ ఈస్ నాట్ సెక్షువల్ హరాస్మెంట్ తెలుసుకుందాం. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, ఫాలోయింగ్ అప్ ఆన్ ద వర్క్ అబ్సెంటీస్, రిక్వైర్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాజ్ పర్ జాబ్ స్టాండర్డ్స్, రిప్రిమాండింగ్ సమ్ ఆఫ్ వర్క్ డెడ్ లైన్స్ డస్ నాట్ అమౌంట్ టు సెక్షువల్ హరాస్మెంట్. అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే సెక్షువల్ హరాస్మెంట్ కానిది ఏంటంటే, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. దానికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. దానికి ఒక నియమాలు ఉంటాయి. ఆ నియమాల విరుద్ధంగా అగెయిన్స్ట్ గా మీరు పనిచేస్తుంటే దాన్ని ఒక మేనేజర్, వాళ్ళు మగవాళ్ళే ఉండొచ్చు, ఆడవాళ్ళే ఉండొచ్చు. దాన్ని వాళ్ళు మిమ్మల్ని అడగడంలో తప్పేం లేదు. అది సెక్షువల్ హరాస్మెంట్ కింద రాదు. ఏమండి ఇప్పుడు రవి ఉన్నాడు, సునీతని అడగొచ్చు, నువ్వు టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయాలి అని గట్టిగా మాట్లాడొచ్చు కానీ ఫౌల్ లాంగ్వేజ్ వాడకూడదు. బూతులు వాడకూడదు. అక్కడ అది ఇంపార్టెంట్. గట్టిగా ఉండొచ్చు, హై ప్రెషర్ ఉంటది, స్ట్రెస్ రిలేటెడ్ ఉంటది. కానీ ఇక్కడ ఒక మేజర్ థ్రెట్ ఏంటంటే మగవాళ్ళు జాగ్రత్తగా వినండి. మీరేదో గట్టిగా అరిచి మీరు ఇంకొక మేల్ కొలీగ్ మీద అరిచినా, ఆడవాళ్ళ కొలీగ్ మీద అరిచినా వాళ్ళు మీ కర్మగాలి. వాళ్ళు పోయి ఏదో ఆత్మహత్య ప్రయత్నమో చేసుకొని చచ్చారంటే మీరు ఇరుక్కున్నట్టే లెక్క. అందుకే జాగ్రత్తగా ఉండండి మీరు పని చేసేటప్పుడు. ఎందుకంటే మీకు కూడా మీ ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు కూడా యూ హావ్ టు గో బ్యాక్ టు యువర్ ఫ్యామిలీస్. అది ఇంపార్టెంట్. ఇదేంటి అంటే ఎగ్జాక్ట్‌లీ మీకు చెప్పేదేంటంటే యాక్ట్ ఏం చెప్తుందంటే ఇంప్లాయిడ్ ఆర్ ఎక్స్‌ప్లిసిట్ ప్రామిస్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ హర్ ఎంప్లాయ్‌మెంట్, ఎక్స్‌ప్లిసిట్ థ్రెట్ ఆఫ్ డిటర్మెంటల్ ట్రీట్మెంట్ ఇన్ హర్ ఎంప్లాయ్‌మెంట్, ఎక్స్‌ప్లిసిట్ థ్రెట్ అబౌట్ హర్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్, ఇంటర్ఫియరెన్స్ విత్ హర్ వర్క్ ఆర్ క్రియేటింగ్ అన్ ఇంటిమిడేటింగ్ ఆర్ అఫెన్సివ్ వర్క్ స్టైల్, హ్యూమిలేటింగ్ లైక్లీ టు అఫెక్ట్ హర్ హెల్త్ ఆర్ సేఫ్టీ. ఈ యాక్ట్‌లో క్లియర్‌గా చెప్పేది ఏంటంటే సింపుల్ అదే చెప్పాను కదా! ఏంటి, నువ్వు నాతో గెస్ట్ హౌస్‌కి రావా? నేను మిమ్మల్ని ఎక్కడో తీసుకుపోవాలనుకుంటున్నాను. మీరు అక్కడికి రారు. అది సినిమాలో ఏదో వచ్చింది. బ్రహ్మానందం గారి సినిమాలో. సో, అది 'త్రిష' ఆ సినిమాలో క్లియర్‌గా నాకు గుర్తుంది. సో, అదే సేమ్ థింగ్ దట్ కమ్స్ అండర్ సెక్షువల్ హరాస్మెంట్ కింద వస్తుంది.
వాళ్ళు మిమ్మల్ని ప్రమోట్ చేసిండ్రు అనుకోండి, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చి, లేదు ఒకరికి ప్రమోషన్ ఇచ్చారు ఇంకోరికి ఇవ్వలేదంటే దట్ ఆల్సో కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్. అది కాకుండా నీ ఉద్యోగం నుంచి పీకేస్తా అని ఆ మాటలు మాట్లాడినా, ఈమెయిల్ పంపించిన, వీడియోగా చెప్పిన, వర్బల్ గా చెప్పిన, అవన్నీ కూడా విల్ కమ్ అండర్ ద సెక్షువల్ హెరాస్మెంట్. ఇవన్నీ ద్వారా పాపం ఆమెకి కొంచెం మెంటల్ హెరాస్మెంట్ కింద ఫీల్ అయ్యి ఆమెను కంప్లైంట్ చేస్తే ఏం చేయలేము దాన్ని. కాబట్టి జాగ్రత్త పడాలంటారు. అదే దీనిలో ఏంటంటే రోల్ ప్లేస్ చేయడము, అన్నిటిని తెలుసుకోవడం, ఏ వర్క్ ప్లేస్ లో ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ బులింగ్ అంటామండి. బులింగ్ అంటే ఏంటంటే బేసికల్లీ ఒకరిని బాధ పెట్టడము, కించపరిచి మాట్లాడడము, దాని తర్వాత వాళ్ళ కులం తోటి ద్వేషించడము, మతం తోటి ద్వేషించడము, ఇవన్నీ కాకుండా కొంతమందికి ఎవరి ఇష్టం, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇష్టం అండి, ఏ ఐడియాలజీ వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదని చెప్పి, ఆ మగవానికి ఇష్టం లేదని చెప్పి ఆడవాళ్ళని నేను ఎట్లా అంటే ఇన్సల్టింగ్ గా మాట్లాడడం, అవన్నీ చేస్తే కూడా అది హెరాస్మెంట్ కింద వస్తుంది. బుల్లింగ్ అనేసి అంటారు దాన్ని. దాని తర్వాత సైబర్ బుల్లింగ్. సైబర్ బుల్లింగ్ ఏంటి? నా ఫేస్బుక్ లో నువ్వు నా ఫ్రెండ్ గా, ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో చేయి, ఇవన్నీ సైబర్ బుల్లింగ్. సోషల్ మీడియా బుల్లింగ్ కూడా బుల్లింగ్ కింద వస్తుంది. ఆన్లైన్ స్టాకింగ్ చేయడము, వేరే డార్క్ వెబ్ వాడడము, ఇవన్నీ కూడా చేస్తారు చాలా మంది. కాబట్టి ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మీరు ఫైల్ చేయొచ్చు. సైబర్ బుల్లింగ్ అయితే గుర్తు పెట్టుకోండి, 1930 టోల్ ఫ్రీ నంబర్ సైబర్ క్రైమ్ ది. అది మీరు ఫైల్ చేయాలి. ఇది మీకు అవగాహన ఉండాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు కూడా ఏమంటారు, అరే ఇవన్నిటి గురించి మీరు ఇలాగ వస్తున్నారు ఏంటి అని కూడా అడగొచ్చు. బట్ మీరు ముందే తెలుసుకొని వెళ్ళడం బెటర్. ఇది ఈ ప్రకారం అనేసి మొత్తం సైబర్ క్రైమ్ యాక్ట్ అవంతా కూడా మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్బల్ అబ్యూస్ అది చెప్పాను కదా, ఇక్కడ చూసారు కదా, ఈ మనిషి ఎలా ముందుకు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, క్విడ్ ప్రోకో అని ఇందాకే చెప్పాను కదా, నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఆ పని చేసి పెడతా, దాన్ని క్విడ్ ప్రోకో అంటారు. అది సో ఇక్కడ ఈ వర్బల్ అబ్యూస్ అనేది కూడా నోటి ద్వారా కూడా బూతులు మాట్లాడడము, అవన్నీ కూడా క్యాన్ కమ్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. సైకలాజికల్ హెరాస్మెంట్ అండ్ రిటాలియేషన్ అంటారు. సైకలాజికల్ హెరాస్మెంట్ ఏంటి? ఇలాగే మానసిక బాధలు పెట్టడం, హెరాస్మెంట్ చేయడం, అవన్నీ కూడా దాని కింద వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? రిలీజియస్ హెరాస్మెంట్. ఇందాకే చెప్పాను కదండి, ఫిజికల్ గా ఒకరిని హెరాస్ చేయడం, ఇక్కడ ముట్టడం, అక్కడ ముట్టడం, వాళ్ళ ఫిజికల్ బాడీ గురించి ఏదేదో మాట్లాడడం, వేరే వాళ్ళతో కాసిప్ మాట్లాడడం, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ సెక్షువల్ హెరాస్మెంట్. జాగ్రత్తగా ఉండాలి. రిలీజియస్ హెరాస్మెంట్ చెప్పాం కదా, ప్రతి ఒక్కళ్ళ కులం వారిదే, ప్రతి ఒక్క మతం వాళ్ళదే, అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించాలి. అన్ని పొలిటికల్ పార్టీస్, ఎవరి పొలిటికల్ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరు ఎక్కడ ఓట్లు వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కాబట్టి వాళ్ళని కూడా గౌరవించాలి, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి స్టాకింగ్ అంటారు, ఎక్కడ పడితే అక్కడ రావడము, చేయడము, బ్యాక్ ఫాలో అప్ చేయడము, ఇవన్నీ చేస్తుంటే కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్త, పాష్ యాక్ట్ కింద వస్తుంది ఇవన్నీ. కానీ అదే చెప్పాను కదా, మానసిక బాధతో కుంగిపోయి ఎవరైనా ఏమైనా చేసుకుంటే మాత్రం, ఆత్మహత్య చేసుకోవడము, దాన్ని ఆమె చచ్చిపోవడము జరిగితే మాత్రం మీరు ఫుల్ టైం ఇరుక్కున్నట్టే. చాలా టైం పడుతుంది బయటపడాలంటే, ప్రూవ్ చేయాలంటే. అందుకే ఎప్పుడైనా కానీ ఎవరైనా మీరు అనిపించినా కానీ ఏమైనా ఉంటే, ఎస్పెషల్లీ మగవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, ఇమీడియట్గా వెళ్ళి సారీ చెప్పడము, అందరి ముందు ఇంకొక ఇద్దరు ముగ్గురు లేడీస్ని ప్రూఫ్గా పెట్టుకొని, అయితుండొచ్చు మీరు వర్క్ ప్లేస్లో పనిచేసేటప్పుడు చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి అక్కడే వెళ్ళేసి అయిపోయిన తర్వాత, సారీ మేడం ఇది అయిపోయింది, మేడం అనాలి. ప్రతి ఒక్క లేడీని మేడం అనే పిలవాలి. ఎంత ఫ్రెండ్ ఉన్నా, మీరు రిలేటివ్ పనిచేసినా కానీ మేడం అని అడ్రస్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కాలేజ్లో పనిచేస్తున్న మీ కింద స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళని మేడం అనే పిలవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరిని కూడా ఓవర్ రైట్ చేయకండి. పాత రోజుల్లాగా లేవు, కొత్త కొత్త చట్టాలు వచ్చేసినాయి, అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీకు తెలిసిందే కదా, రీసెంట్ గా మీ టూ మూవ్మెంట్ అవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. ఆడవాళ్ళు ఎంత జాగ్రత్త పడాలో మగవాళ్ళు అంతకంటే ఎక్కువ జాగ్రత్త పడాలి. అందుకే ఇది అందరికీ వర్తిస్తుంది. దాని తర్వాత హౌ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అఫెక్ట్స్ మెంటల్ హెల్త్. చాలా మటుకు గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ఏదైనా లైంగిక బాధలతోటి చాలా అవస్థలు పడతారు ఆడవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళకి మీకు తెలియనిది ఏముంది, అందరు మగవాళ్ళకి తెలిసిందే. ఒక తెలియని వాళ్ళకి చెప్పడం ఏంటంటే, వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, గైనకాలజికల్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నింటిని కూడా సెన్సిటివ్ గా మీరు హ్యాండిల్ చేయాలి. అందుకే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సంస్థలో కూడా ఏంటి, శానిటరీ ప్యాడ్స్ పెట్టాలి, దాని తర్వాత ఇన్సినరేటర్స్ పెట్టాలి, దాని తర్వాత దాని డిస్పోజల్ ఏంటి, అన్ని సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ గా సెపరేట్ చేసి ఇన్సినరేటర్స్ పెట్టి పెట్టాలన్నమాట. ఇది వాళ్ళకి ఇచ్చిన కంఫర్ట్. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ as సేఫ్టీ మెజర్స్. ఆ సేఫ్టీ మెజర్స్ లో కంపల్సరీ పెట్టాలండి. దయచేసి అందరు ఆడవాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు శానిటరీ ప్యాడ్స్ ని టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేయకండి. ఎందుకంటే మా సఫాయి కర్మచారీస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు దాంట్లో దిగి చస్తున్నారండి, క్లియర్ చేయలేక. మీ వల్లనే కాదు, దాంట్లో వాళ్ళు తీసే చెత్త మాకు అందరికి చూపెట్టారు. దాంట్లో నంబర్ 1 శానిటరీ ప్యాడ్స్, నంబర్ 2 కాండమ్స్, నంబర్ 3 ఈ కోకో కోలా ఈ బాటిల్స్ అండి.
కూల్ డ్రింక్ బాటిల్స్, దాంతో గుట్కా ప్యాకెట్లు, షాంపూ ప్యాకెట్లు వేసి ఫ్లష్ చేస్తున్నారు టాయిలెట్స్లో. అది పోయి ఎక్కడ ఇరుగుతుంది, నీళ్లు పైకి వస్తాయి. మళ్ళీ దాంట్లో దిగేది ఎవడండి? మా సఫాయి కర్మచారి కిందకి దిగి చెత్తంతా దిగాలి. వాడు దిగడానికి వాడు తాగుతాడు. ఆ తాగినాక కింద పోతే మీథేన్ గ్యాస్ ఉంటుంది. అది కన్జ్యూమ్ చేసి వాడు చచ్చిపోతాడు. ఎంతో మంది నెలకొకడు చచ్చిపోతున్నాడు. దయచేసి మీ అందరు కూడా ఆడవాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నప్పుడు మీరు డిస్పోజ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ బయట చేయండి, టాయిలెట్లు వేసి ఫ్లష్ చేయకండి. ఇది మా రిక్వెస్ట్ అండి. ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా ప్రతి దగ్గర చార్టర్ ఉండాలా, టోల్ ఫ్రీ నంబర్స్ ఉండాలా, క్లియర్ కట్ అందరికి తెలవాలా కంపెనీలో. ఈ కంపెనీ అనేది చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్, ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందనే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత లీడర్షిప్ రూల్స్. అందుకే ఎక్కడ కూడా ఏదైనా ఎవరికైనా బాధలు ఉంటే ముందే మాట్లాడడం. ఇక్కడ మేము ఏం చేస్తామంటే, మా సంస్థ స్వచ్ఛంద సంస్థ బీఫ్రెండింగ్ స్కిల్స్ స్పాన్ అనే సంస్థ, మా స్వచ్ఛంద సంస్థ అంటే దానికి సెక్రటరీ నేను. దాంట్లో మేము బీఫ్రెండింగ్ స్కిల్స్ అండ్ మెంటల్ హెల్త్ వెల్నెస్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి మీ ఎంప్లాయీస్కి కానీ అందరికీ. సో ఆ ట్రైనింగ్లో ఏం తెలుస్తుంది, అందరికి ఎట్లా మాట్లాడుకోవాలి, మెంటల్ హెల్త్ గురించి ఎలా కాపాడుకోవాలి మీ ఎంప్లాయీస్కి, వాళ్ళు మంచిగా పనిచేయాలి, వాళ్ళు కూడా లీడర్షిప్ ఉండాలి, ప్రొడక్టివ్ ఎంప్లాయీ ఉండాలి. ప్రొడక్టివ్ ఎంప్లాయీ అంటే వాళ్ళు స్వతహాగా మంచిగా ఉండాలి, ప్లస్ ఆర్గనైజేషన్కి మంచిగా కంట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. దాన్ని ఎలా చేయొచ్చు అని మేము బీఫ్రెండింగ్ స్కిల్స్ అండ్ మెంటల్ హెల్త్ వెల్నెస్ ప్రోగ్రామ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్లో చేస్తామండి. దాంతో చెప్పాను కదా, ఎంప్లాయీ రెస్పాన్స్, మీతో పాటు ఎవరో పని చేస్తుంటారు ఎంప్లాయీస్ కూడా, వాళ్ళకి ఇవాళ జరగవచ్చు, రేపు మీకు జరగవచ్చు కదా. అందుకే మీ అందరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండి ఒక టీం లాగా పనిచేయాలి. ఒక టీంలో మెంబర్కి ఒకరికి ఏమైనా హరాస్మెంట్ జరిగినా వేరే వాళ్ళకి కూడా జరిగినట్టే. అది జాగ్రత్త పడుతూ ఫస్ట్ ఏంటంటే ఒక డైలాగ్, ఒక మాట, ఇద్దరు మాట్లాడుకోవడం, చర్చించడం బెటర్. అందుకే ఏదున్నా కానీ మనం శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇది నా ఫిలాసఫీ. అర్థమైంది కదా. అందుకే పీరియాడిక్ రివ్యూస్, ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 12 మంత్స్ ఉంటాయండి, 3 నెలలకు ఒకసారైనా ప్రోగ్రామ్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలవాలి. కొత్త ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అవుతారో లేడీ ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా ఈ అవగాహన క్రియేట్ చేయాలి. కంపల్సరీ అండి ఇది. దాని తర్వాత మెకానిజమ్స్ ఏముంది అందరు చెప్పాను కదండి. ఒక కంపెనీ కానీ ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా పనిచేయచ్చు. ఏ రకరకాల మతాల నుంచి రావచ్చు, కులాల నుంచి రావచ్చు, ప్రాంతాల నుంచి రావచ్చు. వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి యూనిటీ అండ్ డైవర్సిటీ మనం సెలబ్రేట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు ఆరెంజ్ ఇష్టం, నాకు యాపిల్ ఇష్టం, అది కొట్లాడుకొని సావాలని అవసరం లేదు కదా. మీకు ఒక పొలిటికల్ పార్టీ ఇష్టం, నాకు ఒక పొలిటికల్ పార్టీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరు మీరు ఓట్ వేసేటప్పుడు ఎవరు చెప్పకూడదు ఎవరికి వేస్తున్నారు, అది మీ ఇష్టం, అది మీ చాయిస్. అది దయచేసి ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఫార్వర్డ్స్ చూసి అందరినీ హేట్ చేయడము, ఒక కులంని హేట్ చేయడం, ఒక మతంని హేట్ చేయడం, ఒక ప్రాంతం వాళ్ళని హేట్ చేయడం కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం అందరం ఎందుకు వస్తున్నామండి, పని చేయడానికి. నెల తిరగడానికి డబ్బులు వస్తే డబ్బుతో పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా మనం లైఫ్ సాగించాలి. అది మన లక్ష్యం. కంపెనీ ఏంటి, మంచి కంపెనీ నెల కాగానే మంచి ప్రాఫిట్స్లోకి రావాలి, మంచి ప్రోడక్ట్స్ తయారు చేయాలి, సర్వీసెస్ తయారు చేయాలి, అందరికి ఇవ్వాలి. వాళ్ళ మార్కెట్, వాళ్ళ ప్రాఫిటబిలిటీ వాళ్ళు చూస్తారు. అందుకే దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. కంక్లూజన్లో క్లియర్గా చెప్తున్నానండి. ఇది ఎస్పెషల్లీ ఈ యాక్ట్ ఎంత ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి డబుల్ ఇంపార్టెంట్. ఎంతమంది మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పనిచేస్తున్నారో, ఎన్ని సంస్థల్లో ఉన్నారో, టాప్ పొజిషన్స్ ఉన్నారు, దయచేసి వాళ్ళందరూ కూడా ఈ యాక్ట్ షేర్ చేయండి. ఆడవాళ్ళు ఎవరైతే బాధ్యత ఈ లైంగిక బాధలు పడుతున్నారో, మీకు తెలిసిన బాస్, సూపర్వైజర్కి ఈ వీడియోని షేర్ చేయండి. తెలిసిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర నుంచి వస్తే ఆయనకు కూడా తెలిసిపోతుంది. సటిల్ ఏంటంటే, అరే ఈమెకి అన్ని తెలుసు. నెక్స్ట్ మీరందరూ ఏం చేయాలి, మీ ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ మ్యాండేటరీ అండి. సోషల్ ఆడిట్ జరిగినప్పుడు కంపల్సరీ ట్రైనింగ్ అయిందా లేదని కూడా చెక్ చేస్తారు. కాబట్టి POSH, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అగేన్స్ట్ ఉమెన్ అనే ఈ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ అండి. ప్రతి చిన్న సంస్థలు ఎక్కడైతే ఆడవాళ్ళు 10 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉంటారో అక్కడ కంపల్సరీ ట్రైనింగ్ ఉండాలి. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో 10 మంది ఉన్నారా, 10 కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారా, వాళ్ళకి ఈ అవగాహన సదస్సు కావాలంటే నేనున్నాను, అశ్విన్ కుమార్, నన్ను కాంటాక్ట్ చేయండి, అన్ని డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఇదేంటంటే sanchar-sati.gov.in. మనందరికి కూడా, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళందరికీ కూడా ఈ స్కామ్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. దీన్ని జాంతారా కాల్స్ అంటాం మనం. అంత స్కామ్స్. వాళ్ళకి ఏంటంటే కాటేజ్ ఇండస్ట్రీ అండి. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, వీళ్ళందరికీ కూడా, ఈ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వాళ్ళకి ఇది మినీ కాటేజ్ ఇండస్ట్రీ. పొద్దున్న లేగానే స్కాములు చేయడం, అందరు పైసలు కొట్టేయడం, ఈ సైబర్ క్రైమ్ అనేది పెద్ద నెత్తినొప్పి తయారైతుంది అందరికి. కాబట్టి ఇక్కడ 1930 అనే నంబర్ గుర్తుపెట్టుకోండి. కంప్లైంట్స్ ఏమైనా ఫైల్ చేయండి. నేను ఇది కూడా చెప్పాను కదండి మీకు ఇక్కడ,
వన్స్ ఇక్కడ అయితే ఈ రిపోర్ట్ ఇలా ఫైల్ చేయాలి కంప్లైంట్, దీంట్లో చాక్షు సైట్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మొత్తం కంప్లైంట్ చేయాలి. ఇక్కడ ఒకటే జాగ్రత్త పడాలి ఏంటంటే, ఏ నంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో స్కామ్ నంబర్ అన్న స్కామ్ నంబర్ ఫస్ట్ రాయాలి. దాని తర్వాత మీ నంబర్ ఏదైతే ఏ మొబైల్ నంబర్కి వచ్చిందో ఆ నంబర్ కింద రాయాలి. చేసి కంప్లైంట్ ఫైల్ చేయండి, మీకు ఇమీడియట్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ డేటాలోకి వెళ్తుంది. దయచేసి సంచార్ సాథి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోకండి, వెబ్సైట్కి వెళ్ళండి, ఫైల్ చేయండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సైబర్ క్రైమ్ ఇందాకే చెప్పాను కదండి, 1930 డ్రగ్స్. ఎవరైనా అన్ఫార్చునేట్లీ మీ కంపెనీలో కానీ ఎక్కడైనా డ్రగ్స్ తీసుకుంటుంటే వాళ్ళు డ్రగ్స్ నుంచి బయట పడాలనుకుంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నంబర్ ఇచ్చిందండి, 14446 144446. ఇది నషా ముక్త్ అభియాన్ అనే ప్రోగ్రామ్, దాని నంబర్ అండి. ఎవరైనా మానసిక బాధలు పడుతున్నారు, ఆత్మహత్య ప్రయత్నాలు ట్రై చేస్తున్నారంటే 14416. ఇది మానస్ టెలి హెల్ప్ లైన్. ఇది 3. ఇవన్నీ కాకుండా ఆడవాళ్ళకి ఏ లీగల్ ప్రాబ్లం వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా 24/7 181 అనే నంబర్ కాల్ చేయండి. మీరు సెక్షువల్ హరాస్మెంట్ అవ్వనండి, డొమెస్టిక్ వైలెన్స్, మీ హస్బెండ్ బాగా కొడుతున్నారు, తాగేసి వచ్చి కొడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఎనీ హరాస్మెంట్, ఎనీథింగ్, ఇవన్నీ కూడా 181 కింద ఫోన్ చేస్తే మీకు ఇమీడియట్ లీగల్ అసిస్టెన్స్ నుంచి అన్ని మీకు వస్తాయి. దాంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఏంటంటే ఈఆర్ఎస్ఎస్ అనేది 112 112. ఇవన్నీ కాకుండా నేషనల్ ఎన్సిడబ్ల్యూ వాళ్ళది ఉమెన్స్ హెల్ప్ లైన్ ఉందండి, 7827 170 170. మళ్ళా మీ అందరి కోసం మళ్ళా చెప్తానండి, టోల్ ఫ్రీ నెంబర్. ఆడవాళ్ళకి హెల్ప్ చేయాలి, ఉమెన్స్ హెల్ప్ లైన్ ఏంటంటే 181. ఎమర్జెన్సీ సపోర్ట్ దేనికండి 112. దాని తర్వాత ఎన్సిడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హెల్ప్ లైన్ ఏంటంటే 7827 170 170. సైబర్ క్రైమ్ చూస్తాను కూడా, ఆన్లైన్ ఫ్రాడ్స్, గేమింగ్, క్రికెట్, బెట్టింగ్, అన్ని లోన్ యాప్స్, ఇవన్నీ కూడా 1930. మెంటల్ హెల్త్ చెప్పాను కదండి, మానసిక బాధలు 14416. డ్రగ్స్, ఎవరైతే డ్రగ్స్ ఇట్లా అలవాటు పడ్డారో 2 రకాలు ఉంటారండి. ఎవరైతే డ్రగ్ అడిక్ట్ అంటాం, ఒకడేమో డ్రగ్ అమ్ముతుంటాడు, డ్రగ్ పెడ్లర్ అంటాం వాడిని. దాంట్లో కొంచెం మీరు జాగ్రత్త పడాలండి, ఎందుకంటే ఈ నషాముక్త అభియాన్ నంబర్ 1446, అది 14446. ఇక్కడ మనం తెలంగాణ వాళ్ళకి స్పెషల్ నంబర్ ఉందండి, 1908 1908. ఈ నంబర్ కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీ ఏరియాలో ఎక్కడైనా జరుగుతున్నాయి, డ్రగ్స్ అమ్ముతున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే దయచేసి మీరు మధ్యలో హీరోయిన్ లాగా పోకండి, మీ వారిని హీరో లాగా పంపించకండి. వాడు డ్రగ్స్ తీసుకున్నాడు, వాడు మైండ్ దొబ్బుతుంది వాడికి, వాడు మిమ్మల్ని కొట్టడానికి వస్తాడు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడ ఈ మెట్రో పిల్లర్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్స్ కింద కానీ అక్కడ పోయేటప్పుడు జాగ్రత్తగా సేఫ్గా లైట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో మీరు వాళ్ళకి లాజిక్ నడవదు, మెంటల్ రేషనల్ నడవదు. ఎందుకంటే మీరు రీసెంట్లీ మన పేపర్లో కూడా చూసాం కదండి, మన ఒక కుక్కట్పల్లి సైడ్ ఎక్కడో ఒక చిన్న డ్రగ్ అడిక్ట్ వాళ్ళ తాతని 7 సార్లు పొడిచాడు ఇక్కడ బాగా. అది సో ఇవన్నీ డ్రగ్స్ అనేది చాలా ప్రతి దగ్గర స్ప్రెడ్ అయిపోయిందండి, ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ విస్తృతంగా స్ప్రెడ్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఫ్రమ్ 2013 నుంచి. ఎప్పుడైతే ఈ సెక్షువల్ యాక్ట్ వచ్చిందో 2013 2014 నుంచి మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, మన తెలంగాణ వాళ్ళకి ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఉక్కుపాదంతో తొక్కుతున్నారండి డ్రగ్స్ ని. బట్ ఎంతవరకు ఆయన ఒక్కడే చేయగలుగుతారు, మన సైడ్ నుంచి కూడా ఉండాలి కదా, మన బంగారాన్ని మనం కాపాడుకుందాం. మన పిల్లల్ని కానీ ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోకుండా, ఈ డ్రగ్స్ తోటి అమ్మకాలతోటి సడన్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. డ్రగ్స్ అనేది చాలా డేంజరస్ అండి. ఇక్కడ మీ ఆఫీస్లో కూడా ఎవరైనా తీసుకుంటే కూడా జాగ్రత్త పడండి, సీనియర్ ఆఫీసర్స్కి చెప్పండి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలో చెప్పండి, ఇట్లా జరుగుతుందండి, ఆయన డ్రగ్స్ తీసుకుంటే పొటెన్షియల్ థ్రెట్ ఉంటుంది అని. ఆయన తీసుకుంటాడు, ఆయన జోలికి మనం పోతలేం కదా అనేసి ఉండకూడదు. వాడు తీసుకున్నాడు, ఎలాగో ఒక డే ఎట్లాగో మైండ్ దొబ్బుతుంది కాబట్టి ఎలాగో నెక్స్ట్ డే పడతాడు. సో జాగ్రత్త, వాళ్ళు మగవాళ్ళే ఉండొచ్చు, ఆడవాళ్ళే ఉండొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ నంబర్స్ గుర్తుపెట్టుకొని మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే, ఈ ఇంపార్టెంట్ టోల్ ఫ్రీ నంబర్స్ని ఒక పోస్టర్ లాగా తయారు చేసి మీ ఆర్గనైజేషన్లో వాష్రూమ్స్ దగ్గర, రిసెప్షన్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్, కెఫెటీరియా, హోటల్స్ ఎక్కడైతే ఉంటాయో ప్రతి దగ్గర ఈ స్టిక్కర్ని అతకబెట్టండి చాలు. ఇప్పుడు నేను చేసిన వీడియో నాదొక చిన్న ఏమంటాం, చిన్న సహాయం అంతనే కానీ ఇట్లా పెడతారే స్టిక్కర్స్ మీ ఆర్గనైజేషన్లో, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళు, ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు అది పెట్టుకుంటే చాలండి. అక్కడ ఆ నంబర్స్ ఉంటే చాలు, వాళ్ళు కాల్ చేసి వాళ్ళు చూసుకుంటారు. మనం ఇంత మాత్రం సహాయం చేయకపోతే ఇంకెందుకండి. అందుకే దయచేసి నా విన్నపం ఏంటంటే, దయచేసి ఈ వీడియోని మీరు నచ్చితే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఏమైనా కమెంట్స్ షేర్ చేయాలి, ఏమైనా అవుతుందంటే చెప్పండి. ఇవన్నీ కాకుండా
నేను చెప్పాను కదండి, మీకు వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదైనా కావాలా, బీఫ్రెండింగ్ స్కిల్స్ కావాలా, ఈ పాస్ట్ ట్రైనింగ్ ఏంటో ఇవన్నీ కూడా మేము చేస్తామండి మా సంస్థలో. కాబట్టి మీకు నచ్చితే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను చెప్పాను కదా, నా పేరు అశ్విన్ కుమార్. నా సెల్ నెంబర్ 9849194366 అండి. సో మీకు అందరికీ ఇది వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా షేర్ చేయాలి. సభా సరస్వతికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై హో, జై హింద్.